ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా దశ ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు చూపించారు. రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్లీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని అన్ని విన్యాసాలు వేశారు. అంతర్జాతీయ మీడియా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితి వచ్చారు. ఇది మనం చెప్పడం కాదు దేశం. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్ హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు. బ్లూంబర్గ్ అమెరికా నుంచి వాళ్ళు రాసినప్పుడు ఇంకా పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఉండేటు పోతాయంటే అదే విధంగా మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ది హిందుస్థాన్ బిజినెస్ లైన్ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్లీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.